హలో నమస్తే వెల్కమ్ టు ప్రజాపాలనైట్ 365 డేస్. గత 3 రోజులుగా మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసినటువంటి పథకాల గురించి ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తున్నాం. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే రైతు రుణమాఫీ. ఈరోజు మనం రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుందాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఎవరైతే రుణం మాఫీ అయిందో ₹1,00,000 కాదు, పోయి ₹2,00,000 తెచ్చుకోండి, దబ్బనే పోయి ₹2,00,000 తెచ్చుకోండి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంతకం దానిపైన పెడదాం, మొత్తం 2,00,000 రుణాన్ని కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. అనుకున్న మాట నిలబెడుతూ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడుతూ జూన్ 21, 2024 క్యాబినెట్తో చర్చించి 2,00,000 లోపు రుణం మొత్తం కూడా మాఫీ చేద్దామని చెప్పి ప్రకటించారు. దీనికోసం క్యాబినెట్లో 31,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2,00,000 లోపు ఉన్నటువంటి రుణం అంతా కూడా మాఫీ చేస్తామని చెప్పిండ్రు. అంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిసెంబర్ 11, 2018 రోజు రుణమాఫీ జరిగింది. సో డిసెంబర్ 12, 2018 నుండి పడితే డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల కాలంలో 2,00,000 లోపు రుణం ఏదైతే ఉన్నాయో ఆ రైతులందరి రుణాలు కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించి ఒక చరిత్రలో నిలిచిపోయే ఘట్టానికి శ్రీకారం చుట్టారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అనుకున్నట్టుగానే ఆగస్టు 15, 2024 మొదటి విడతలో భాగంగా ₹50,000 రైతు రుణమాఫీ చేసి నిరూపించుకున్నారు. ఏంటిది, వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏ మాటలు అయితే చెప్పిండ్రో, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదని చెప్పి ఒక మాట ఉన్నది. సో రైతును ఏడిపియద్దు, రైతును రాజును చేయాలని చెప్పి నిర్ణయించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆగస్టు 15 మొదటి విడతలో ₹50,000, తర్వాత రెండవ విడతలో ₹1,00,000, తర్వాత మూడో విడతలో 2,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేసి చరిత్రలో రైతులందరి పాలిట దైవం అయిపోయిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో కాకపోతే ఈ రైతు రుణ మాఫీలో కొన్ని అవకతవకలు కూడా జరిగినాయి. అవి కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏవైతే 2,00,000 లోపు ఉన్నటువంటి రుణం మొత్తం మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండ్రో చాలా మట్టుకు అయినాయి. కాకపోతే ఇంకా కూడా రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైతులందరికీ రుణమాఫీ జరగలేదనేటువంటి మాట వాస్తవం. దానికి మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం. ఏదైతే మహబూబ్ నగర్లో తలపెట్టబోయేటువంటి రైతు పండుగ ఏదైతే ఉన్నదో ఆ రైతు పండుగలో మొత్తం రుణాలన్నీ కూడా 2,00,000 లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇది హర్షించదగ్గ విషయం. అయితే ఇన్ని రోజులుగా ఎవరైతే బాధపడతా ఉన్నారో మాకు రుణమాఫీ కాలేదని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది. దాదాపు 4,00,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పి వీళ్ళు చేసినటువంటి సర్వేలో వీళ్ళకి తెలిసినట్టుగా తెలుస్తూ ఉన్నది. 4,00,000 మంది రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. ఒకవేళ ఇదే నిజమై 200% ఈ పథకం ఇట్లా అమలై రైతు రుణమాఫీ అనేది 100% అందరికీ ఇట్లా వర్తింపజేస్తే రైతులందరూ ఇట్లా సుఖంగా ఉన్నట్లయితే నిజంగా గతంలో మనం చూసుకోవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల పాలిట దేవుడు అయిపోయిండు. ఎందుకనంటే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, పేద ప్రజల పాలిట ఇటు దేవుడైండు. ఇంకో పక్క చూసుకుంటే రుణమాఫీ ఏకకాలంలో చేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికీ కూడా రైతులు దేవుని లెక్క కొలుస్తారు. అట్లాంటి ఒక సందర్భం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఒకవేళ మాటను నిలబెట్టుకుంటూ 2,00,000 లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తే, ఏదైతే 2,00,000 లోపు ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంతకుముందు చెప్తా ఉన్నారు వీళ్ళు టెక్నికల్ ఇష్యూస్ అని, ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఇప్పుడు సాల్వ్ చేసిరు కావచ్చు అని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరే చెప్పారు 4,00,000 మందికి రుణమాఫీ కాలేదని చెప్పి. సో ఆ 4,00,000 మందికి కూడా కంప్లీట్గా రుణమాఫీ చేస్తే అందరూ రైతన్నల పాలిట దేవుడు అవుతారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లాగే ఇంకొక మాటను కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ అది కూడా చేస్తామని చెప్పిండ్రు. ఏదైతే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించిండ్రో 6 గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా కింద ఈరోజు వరి కొనుగోలు ప్రారంభమైంది. ఆల్రెడీ
పోతా ఉన్నాయి, మళ్ళీ కొత్త పంట వేసే సందర్భం వచ్చింది. సో ఈ ఎవరైతే వరి కొన్నారో, సో ఇప్పుడు ఏదైతే రైతులు ఈ పంట వేసిరో ఇదే పంటకు 500 బోనస్ను ప్రకటించిర్రు ఆల్రెడీ. కాకపోతే ప్రకటించడం మాత్రం కాదు, మాటల వరకు కాకుండా చేతుల్లో కూడా చేసి చూపించాలి. చేతుల్లో చేసి చూపించి 500 బోనస్ ఇట్లా అమలు చేసినట్లయితే నిజంగా చెప్తా ఉన్నా తెలంగాణ చరిత్రలో రైతన్నల పాలిట 100% సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దేవుడు అవుతాడు. సో ఇది ఈరోజు మన ప్రజాపాలన 365 డేస్లో మరొక టాపిక్. సో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం గత 4 రోజుల నుండి ఏమేమి చేస్తూ ఉన్నారు అనేది మనం చెప్తా ఉన్నాం. సో ఇక ఫైనల్గా అసలు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ఇంకొక రోజు టోటల్గా మీకు వివరించి ఈ ఏదైతే 4-5 మెయిన్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రజల ఆర్టీసీ బస్సు గురించి చెప్పుకున్నాం, మనం రైతు రుణమాఫీ గురించి చెప్పుకున్నాం, ఇటు జాబుల గురించి చెప్పుకున్నాం, ఇటు ఎలక్ట్రిసిటీ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు రైతు భరోసా గురించి చెప్తున్నాం. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి మంచి పథకాలు. సో మరి నిజంగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఆ పర్టికులర్ స్కీమ్ల గురించి అనేది అందరినీ డిసెంబర్ 7వ తారీఖు రోజున 365 రోజులు గడుస్తున్న సందర్భంలో మేము ఏవైతే టాపిక్స్ చెప్పినామో ఆ టాపిక్స్ సంబంధించిన అన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్, ప్రజల యొక్క రైతుల ఒపీనియన్స్ కావచ్చు, మహిళల ఒపీనియన్ కావచ్చు, అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. సో స్టే ట్యూన్ టు INB న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.